సర్జరీ విఫలమై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని డాక్టర్ రావు హాస్పిటల్స్ వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఒంగోలుకు చెందిన బ్రహ్మానందరెడ్డి భుజం నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు నిర్లక్ష్యంతో భుజానికి చేయాల్సిన సర్జరీని మెడకు చేశారు. 12 గంటల పాటు సర్జరీ చేశారు. ఈ సర్జరీ తర్వాత పేషెంట్కు రక్తపు వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మరో ఆసుపత్రికి వెళతామన్న హాస్పిటల్ యాజమాన్యం వెళ్లనివ్వలేదని బాధితులు ఆరోపించారు. డాక్టర్ రావు ఆసుపత్రి యాజమాన్యం సూచించిన ఆసుపత్రికి తరలించిన పేషెంట్ బ్రహ్మానందరెడ్డి ప్రాణాలు దక్కలేదు. అప్పటికే 35 లక్షల వరకు బాధితుల నుంచి ఆసుపత్రి యాజమాన్యం వసూలు చేసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు వాపోయారు. నా పేరు నల్లమల పద్మావతి, మా భర్త పేరు నల్లమలపు దామోదర్ రెడ్డి, మా బిడ్డ పేరు బ్రహ్మానందరెడ్డి. ఒంగోలు. మా బిడ్డకి అప్పుడప్పుడు భుజం నొప్పి వస్తుంది. యూట్యూబ్ లో సుమన్ టీవీ వాళ్ళు వేసిన అడ్వర్టైజ్మెంట్ చూసి రావుస్ హాస్పిటల్లో మోహన్ రావు అనే డాక్టర్ టెక్నాలజీగా ఏదో చేస్తున్నాడు, వైద్యం సున్నితంగా చేస్తాడని అని చెప్తే అది చూసి మోసపోయి నా భర్త నేను నా బిడ్డ వచ్చాము. చూస్తే ఆపరేషన్ చేయించకపోతే కాలు చేయి చచ్చుబడిపోవాలి, మెడ వంగిపోయి కుప్పకూలిపోతాడు అని మమ్మల్ని భయభ్రాంతం చేశారు. సరేనని నమ్ముకోండి. ఒక ఆర్టీసీ కండక్టర్ ఏ మాత్రం సంపాదిస్తాడు? 6 లక్షలు అయితే నీ బిడ్డ నీకు 5వ రోజు డిశ్చార్జ్ చేస్తానన్నా. వచ్చి జాయిన్ అయ్యాము. 27వ తేదీ చేరాము. 28వ తేదీ హాస్పిటల్కి థియేటర్లోకి ఉదయం 8:30 తీసుకెళ్ళాడు. మాకు చూపించలేదు. 28వ తేదీ రాత్రి 9 గంటలప్పుడు తీసుకొచ్చాడు. ఇంత టైం ఏంటి సార్ అంటే ఏ డాక్టర్ చేయలేడు, 12 గంటల ఆపరేషన్ జరిగింది, నేను కాబట్టి నీ బిడ్డను కాపాడాలని చెప్పాడు సార్. నేను నమ్మాను. తెల్లారు లేశాడు, అమ్మా నన్ను బతకని రమ్మ, ఇక్కడ ఉంటే నేను చనిపోతాను, నన్ను తీసుకెళ్ళమని నా బిడ్డ అడిగాడు. అయ్యా ఆపరేషన్ వల్ల 23 రోజులు ఉన్నాడు. మాట ఇక్కడే పడిపోయింది, చూపు పోయింది, మన సృహ లేదు.